మా మ్యారేజ్ అయ్యాక నాకు పాప కావాలని అనుకున్నాను. అయితే పాపయ్య పుట్టింది. తర్వాత మా పాప పుట్టకముందే పేరు పెట్టుకున్నా, శ్రీలేఖ అని. పుట్టాక అదే పేరు పెట్టుకున్నాను. చాలా ప్రేమగా చూసుకున్నాం. మంచి స్కూల్లో చదివించుకున్నాం. మంచి ఎడ్యుకేషన్ చదివింది. ఇంకా చెప్పాలంటే ఇంకా హ్యాపీ. అమ్మాయి మంచిగా చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటుంది, చక్కగా మాట్లాడేది, హ్యాపీగా జాబ్ చేస్తుంది. బాగుంది. మేము కూడా హ్యాపీ. మంచి అల్లుడు దొరికాడు, మంచి అబ్బాయి తేజ. బాగా చూసుకుంటాడు అని మా కోరిక. డాడీ కాఫీ అని చెప్పినాను, ఎవరు అడుగుతారు నిన్ను? నీలో పార్టే. ఇన్ ఫ్యూచర్ ఏం చెప్పదలుచుకున్నావు, ఎలా ఉండాలని చెప్పారని నువ్వు అనుకుంటున్నావు, ఆ విషయం చెప్పండి. అమ్మాయి ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటా. నాకైతే అదే ఒకటే కోరిక లైఫ్లో. అలాగ ఎప్పుడు నవ్వుతూనే చూడాలని నా కోరిక. மைக் டெஸ்டிங் 1 2 3 செட்டப் போட்டு சொல்ல போறேன் நானு. நடக்குது டே, கிடைக்குது டே, நினைச்சதெல்லாம் இப்போ பலிக்குது டே. கை தட்டி கும்பலத்தான் கூட்டி ஒன்னு சேர்ந்து போயிட்டா கொஞ்சம் காட்டி அடக்கணுண்டே, முடிக்கணுண்டே, தடுக்க வந்தா எட்டி உதைக்கணுண்டே. ஓட்டுக்கு தான் காலே திண்டாலே, நடக்கும் ஆட்டத்துக்கு போடு திண்டாலே, நெடுத்த கூட்டத்துக்கு தாரே திண்டாலே, இழுத்து கேட்ட போடு உடனே உடனே. ఇక్కడ ఎలా అయితే హ్యాపీగా సంతోషంగా తన కోరినవన్నీ జరిగి ఉందో, అక్కడ కూడా అలాగే తను కోరుకున్న లైఫ్ ముందుకి అలాగే జరగాలి, అంతే హ్యాపీగా ఉండాలి, ఇంకా అంతకన్నా హ్యాపీగా ఉండాలి అని చెప్పని కోరుకుంటున్నాం. అంతకు మించి ఏమీ లేదు. మమ్మీతోటి ఎలాగున్నావో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ డాడీ ఆ మమ్మీతోటి కూడా నేను అత్తయ్య మావయ్య అనట్లేదు, మమ్మీ డాడీ అని చెప్పినాను అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉన్నావో అక్కడ కూడా అలాగే ఉండాలి. మా ఇద్దరిని ఎలా చూసుకున్నావో, మేమిద్దరం నిన్ను ఎలా చూసుకున్నావో అక్కడ కూడా నువ్వు వాడిద్దరిని అలాగే చూడాలి, వాళ్ళు కూడా నిన్ను అలాగే చూసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. ఏమో చిన్ని, నువ్వు వెళ్ళిపోతావు,
మీ డాడీ బెంగ పెట్టేసేసుకొని ఫీవర్ తెచ్చేసుకుంటారు. డాడీ బొంబాయి వెళ్ళినప్పుడల్లా నువ్వు ఫీవర్ తెచ్చుకునేదానివి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నీకోసం మీ డాడీ ఫీవర్ తెచ్చుకుంటారు. సీతా కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే ఉన్నారు కదా